నమస్కారం అండి. మరి దసరా శరన్నవరాత్రుల మహోత్సవం సందర్భంగా రామచంద్రపురం శ్రీ పార్క్ వద్ద వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం వద్దకు మన నియోజకవర్గ పెద్దల్ని ఆహ్వానించినట్టుగానే గౌరవ ఎమ్మెల్సీ పార్వతీపుత్రి గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా వారు నిన్న దర్శనానికి రావడం జరిగింది. మరి గుడి పెద్దలమైన మేమందరం కూడా వారికి స్వాగతం పలికి మరి దగ్గర నుంచి దర్శనం చేయించడం జరిగింది. అందులో భాగంగానే అందరం కలిసి గ్రూప్ ఫోటో తీయించుకోవడం జరిగింది. మరి కొంతమంది వ్యక్తులు మరి మా అంకువారిది పిల్లవారిది మేమందరం కూడా కలిసి ఉండడం చూడలేక రాజకీయంగా ఓర్చలేక కొంతమంది వ్యక్తులు మా యొక్క ఫోటోల్ని మార్పింగ్ చేసి మేము వేరే పార్టీలో మారుతున్నామని చెప్పి అమ్మవారి గుడి భక్తిభావం ఇవన్నీ మరచి విచక్షణారహితంగా మరి రాజకీయాలకు తావిస్తూ ఆ ఫోటోని మార్పింగ్ చేసి వైఎస్ఆర్సీపీ కండువాలతోటి మాకు గుడి దగ్గర ఒక రకమైన దుస్సాహసానికి నాంది పలికారు. మరి దాని వెనకాల ఉన్న వ్యక్తులు శక్తులు ఎవరైనా తెలుసుకోవడం కోసం మరి ఆ వార్డు కౌన్సిలర్గా నాకు మరి గుడి కమిటీ పెద్దలుగా మేమందరం కూడా కలిసి ఇవాళ మరి పోలీస్ స్టేషన్లో ఆ సంబంధిత వ్యక్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా సాహసానికి ఒడిగట్టినట్టు వ్యక్తుల్ని గుర్తించి శిక్షించి మరి నా మనోభావాలు దెబ్బతున్న నాకు మరి అమ్మవారి ఆలయ పవిత్రతకు దెబ్బతీస్తున్నందుకు మా వారందరికీ కూడా క్షమాపణ చెప్పే విధంగా మరి పోలీసు వారు తగు దర్యాప్తు చేసి న్యాయం చేయవలసిందిగా కోరుతాం. పార్క్ ప్రదర్శన కనకదుర్గమ్మ ఆలయ కమిటీ మేము మా కమిటీకి ఎంతోమంది పెద్దలకు ఏకేహం తోట తిరుమతి గారు వచ్చారు. తోట తిరుమతి గారు వస్తే ఆయన మేము అందరం కలిపి గ్రూప్ ఫోటో తీయించుకున్నాం. దాన్నేమో జనసేన నాయకుడు మా తమ్ముడు ఈ వైఎస్ఆర్ జెండా కప్పినట్టుగా చేసి క్రియేట్ చేశారు. దానివల్ల పోలీసు వారు చర్య తీసుకోవాలని కోరుతున్నాం.